హాయ్ ఫ్రెండ్స్, ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే నేను వీడియోలో చెప్తాను. కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరు ఉంటే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్ అదే. పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఏరోడ్రోమ్ ఆఫీసర్ అండి. జాబ్ లొకేషన్ వచ్చేసి యూపీ అండి, ఉత్తరప్రదేశ్. 40,000 శాలరీ పర్ మంత్ ఉంటుంది. అయితే 11 మంత్స్ కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకుంటారండి. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు కాంట్రాక్ట్ని. మొత్తం 4 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. ఏజ్ లిమిట్ అయితే 55 ఇయర్స్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 25th జనవరి 2026 వరకు అయితే ఉందండి. మీరన్నీ ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ హార్డ్ కాపీ ఉంటుంది కదా, మీ సర్టిఫికెట్లన్నీ కూడా వాళ్ళు ఈమెయిల్ ఇచ్చారండి. ఆ ఈమెయిల్ ద్వారా అయితే మీరు పీడిఎఫ్ జనరేట్ చేసి సెండ్ చేయాలి. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఒకసారి చూడండి, ఎండ్ వరకు చూడండి వీడియో. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూడండి ఒకసారి. గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఏ గ్రాడ్యుయేషన్ అయినా అంటే ఏ డిసిప్లిన్లో అయినా మీరు గ్రాడ్యుయేషన్ చేయండి, అంటే ఎనీ డిగ్రీ హోల్డర్ అనమాట. అండ్ దెన్ వ్యాలిడ్ సిపిఎల్ ఏటీపీఎల్ హోల్డర్ అయి ఉండాలి. డిగ్రీతో పాటుగా మీకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కూడా ఉండాలండి. సిపిఎల్ లేదా ఏటీపీఎల్ హోల్డర్ అయి ఉండాలి. సిపిఎల్ అంటేనండి కమర్షియల్ పైలట్ లైసెన్స్ అయినా ఉండాలి, లేదా ఏటీపీఎల్ హోల్డర్ అంటే ఏంటంటే ఎయిర్లైన్ ట్రాన్స్పోర్ట్ పైలట్ లైసెన్స్ అయినా ఉండాలి. ఓకేనా. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఈ 2 లైసెన్స్ కూడా మీ దగ్గర ఉండాలి. ఆఫ్టర్ దట్ చూడండి ఒకసారి, ఎనీ డిగ్రీ విత్ ఏటీసీ ఆఫీసర్ ఆఫ్ ఏఏఐ లేదా ఇండియన్ డిఫెన్స్ ఫోర్స్. అంటే ఏటీసీ అంటే ఏంటండి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఆఫ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఇండియా. గ్రాడ్యుయేషన్తో పాటుగా ఈ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కూడా మీ దగ్గర ఉండాలండి. ఈ సర్టిఫికేట్స్ ఉంటేనే మీరు ఈ జాబ్కి ఎలిజిబుల్. వై జాయిన్ ఐజీఆర్యుఏ, ఇది అవసరం లేదులేండి. పైకి స్క్రోల్ చేయండి, హౌ టు అప్లై అని ఉంది. Candidate who have the required qualifications and experience may submit their application only through email on career@igrua.gov.in. అంటే ఇక్కడ ఈమెయిల్ ఇచ్చే చూడండి, ఈ ఈమెయిల్కి మాత్రమే మీరు సెండ్ చేయాలి. దే మస్ట్ అటాచ్ దేర్ సివి అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికెట్స్. మీరు కరికులం వీటి అనేది ప్రిపేర్ చేసుకోండి, అంటే రెజ్యూమీ అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికెట్ మీద మీరు సైన్ చేయాలండి. ఓకేనా. ప్రతి ఒక్క జిరాక్స్ మీద అయితే మీరు సైన్ చేయాల్సి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ అటెస్టెడ్. అండ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్. ఫస్ట్ ఏమో కంప్లీట్లీ ఫిల్డ్ అప్లికేషన్ మీరు కంప్లీట్గా ఫిల్ చేయాలి. దాని తర్వాత ఏమో సీవీ పెట్టాలి. సీవీ తర్వాత ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, మీరు 10th నుంచి అప్పుడు ఇంటర్ డిగ్రీ ఇవన్నీ ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా ప్రాపర్గా సెట్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ చేసి, అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటుంది కదండి, అది కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేసి, అండ్ ఎర్లియస్ట్ లాస్ట్లో మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అనేవి పెట్టాలండి. ఆల్ డాక్యుమెంట్స్ షుడ్ బి కంబైన్డ్ ఇంటూ వన్ సింగిల్ పీడిఎఫ్ బిఫోర్ సెండింగ్. ఇవన్నీ కూడా సింగిల్ పీడిఎఫ్ చేసి ఇచ్చిన మెయిల్కి సెండ్ చేయండి. స్టేజ్ 1లోనేమో స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారండి. ఆ తర్వాత రిటన్ టెస్ట్ 100 మార్క్స్ కండక్ట్ చేస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ 100 మార్క్స్కి ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్ సెలెక్షన్ అనేది ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్లో చూడండి ఒకసారి. సిపిఎల్ ఏటీపీఎల్ హోల్డర్ అయితే కనుక మీరు 200 hours ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ 60% ఆఫ్ మార్క్స్ ఇన్ సిపిఎల్ గ్రౌండ్ సబ్జెక్ట్లో ఉండాలని, ఇది గమనించండి ఒకసారి. తర్వాత రిటైర్డ్ ఆఫీసర్స్ ఉంటారు కదండి, ఏటీసీ ఆఫీసర్స్లో వీళ్ళకైతే వ్యాలిడ్ ఏటీసీ లైసెన్స్ ఉండాలండి. ఫ్రమ్ ఏఏఐ అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వ్యాలిడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. జాబ్ చేసే హోల్డర్స్ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకోవాలండి కరెంట్ కంపెనీ నుంచి. ఫామ్ అనేది జాగ్రత్తగా ఫిల్ చేయండి. ముందుగా పోస్ట్ ఉంది కదండి, అసిస్టెంట్ ఏరోడ్రోమ్ ఆఫీసర్, అది టిక్ చేయండి ప్రాపర్గా మొత్తం కూడా నీట్గా టిక్ చేయండి. ఒక్కటి మిస్ అయినా కూడా రిజెక్ట్ చేస్తారు. మ్యాక్సిమం మెయిన్ పాయింట్స్ అన్నీ కవర్ చేశానండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి.
హోప్ ఈ వీడియో అయితే మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. వీడియోని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎవరికైనా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. డాక్యుమెంట్స్ అన్ని జాగ్రత్తగా ఫిల్ చేసి ప్రాపర్గా అటాచ్ చేసి పీడిఎఫ్ చేసి అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ అండి. అండ్ నా వీడియో